ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే, అవిశ్వాసుల పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అంటే దేవుని మనసు ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. సాధారణంగా క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ఏంటది? ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విశ్వాసం లేని వ్యక్తి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేకుండా అసాధ్యం. చూడండి, ఖచ్చితంగా వాక్య భాగంలో స్పష్టంగా ఏం రాయబడిందంటే, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేకుండా అసాధ్యము అని ఏమనుంది? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతుకువాడికి ఫలము దయచేయవాడని ఏం చేయాలంట? నమ్మవాడని. అంటే చూడండి, నమ్మకం లేనివాడు అంటే దేవుడికి ఇష్టమా? ఇష్టం లేదా? ఇప్పుడు ఇది వాక్యంలో స్పష్టమే. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకు విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టలుగా బ్రతకలేరు అంటే, విశ్వాసం లేకపోతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి బతకలేరు. ఏం బతకలేరు? ఇప్పుడు నేను మాట చెప్తా వినండి. మీకు గనక మీ భర్త అంటే నమ్మకం లేదనుకోండి, మీ భర్త అంటే నమ్మకం లేకపోతే మీరు వదిలిపెట్టేసి అత్తారింటికి రాగలరా? చెప్పండి. ఇప్పుడు చంపేస్తాడు, నరికేస్తాడనే భయం మనలో ఉందనుకోండి, వెళ్తాం మనం? లేదా ఎవరో ఒక తెలియని వ్యక్తి మనల్ని పిలిస్తే మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తామా? అంటే మనం తను చెప్పింది ఫాలో అవ్వాలన్నా, లేదా మనకి తన మీద విశ్వాసం లేకపోతే ఖచ్చితంగా మనం ఆ వ్యక్తిని మనం ఏం చేయలేమంటే ప్రేమించలేము. ఎందుకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా బ్రతకలేమని వాక్యంలో ఉందంటే, ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని మనం అనుసరించి బ్రతకాలంటే మనం ఖచ్చితంగా విశ్వాసంలో స్థిరులై ఉండాలి. రెండో విషయం ఏంటంటే, మనం దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోవాలని ఖచ్చితంగా విశ్వాసం వల్లే మనం పొందుకోగలం. బైబిల్లో దాదాపుగా విశ్వాసం అనే పదం 250 సార్లు ఉంది. ఎన్నిసార్లు ఉంది అంటే, విశ్వాసము అనే పదం ఉంది 250 సార్లు. తర్వాత విశ్వాసం గురించి ఇంకా చాలా విషయాలు ఉండొచ్చు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఎవరు ఏ కార్యాలు, ఎక్కడ ఎవరు ఏ అద్భుతాలు చూసినా ఖచ్చితంగా వారు దేని వల్ల చూశారంటే విశ్వాసం వల్లనే వారు చూశారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసం లేకుండా దేవుని దగ్గరకు వచ్చి ప్రతిఫలాన్ని పొందలేదు. నేను ఖచ్చితంగా చెప్తాను, యాకోబు రాసిన పత్రికలో స్పష్టంగా ఏముందంటే, ఒకటి కనుక విశ్వాసం లేకుండా 1వ అధ్యాయం స్పష్టంగా ఉంటది, ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టినా కూడా దేవుడి నుంచి వాడు ఏది పొందుకోలేడు అని ఉంది. చూడండి, కావాలంటే అమ్మ చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతను ఏమాత్రం సందేహించక విశ్వాసముతో అడుగువరును, సందేహించిన వాడు గాలి చేత రేపబడి ఎగిరిపాటు సముద్ర తరంగను పొందినవాడు గాలి చేత రేపబడి ఎగిరిపాడు సముద్ర తరంగమును పోలిండెను. అట్టి మనుష్యుడు విమర్శకుడై తన సమస్త మార్గముల దస్తుడు గనుక ప్రభువు వల్ల తనకి ఏమైనా దొరుకునని తలంచుకోవాలి. చూడండి, అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, మనం విశ్వాసంలో కనుక స్థిరులుగా లేకపోతే, స్థిరముగా కనుక దేవుడి దగ్గర అనకపోతే, ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడి దగ్గర నుంచి కూడా మనం ఏది పొందలేమంట. ఏం చేయలేమంట? ఖచ్చితంగా చెప్తున్నాను, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వాక్యం. దేని మూలంగా అంటే, నీతిమంతుడు అయితే నువ్వు యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తి అయితే నువ్వు అసలు బ్రతికొనాలంటే దేని వల్ల బ్రతకాలంట? ఇప్పుడు నీకు విశ్వాసం లేకపోతే నువ్వు ఎవరో బతికిన వాడువా చచ్చినవాడువా? ఖచ్చితంగా చెప్తుంది, ఈరోజు చాలా మంది పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పేరుకు మాత్రమే బతుకున్నారు విశ్వాసులుగా, పేరుకు మాత్రమే మందిరాలకు వస్తున్నారు, కానీ విశ్వాస విషయంలో చచ్చిన వారై ఉన్నారు. ఎవరై ఉన్నారు? అసలు ఎంత దారుణమైన విషయం తెలుసా? దేవుడు సర్వశక్తి మంతులే తెలిసినా కూడా, దేవుడు అన్ని చేయగలిగిన సమర్థులని తెలిసినా కూడా పనికి మాలి వాటి మీద మనసు పెట్టేవాడు ఖచ్చితంగా చెప్తాను, దేవుడి మీద విశ్వాసం లేనాడే. నేను ఖచ్చితంగా ధైర్యంగా జరపగలను, ఎవడు విశ్వాసం ఉంచుతాడో వాడి స్థితిగతులను దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ ప్రకృతిలో నీకు కావలసిన ప్రతిదాన్ని నిర్ణయించాడు, నియమించాడు. అంతే. ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని ఆల్రెడీ ఆయన ప్రకృతిలో పెట్టాడు. అందుకే ఆయన అంటాడు, ఆశీర్వాదం శాపము 2 నీ అద్దె ఉందండి. ఇప్పుడు నువ్వు పొందుకోవాలి అంటే నీకేముండాలి? మరి ఈరోజు చాలా మంది జీవితాల్లో విశ్వాసంలో భ్రష్టులు అయిపోయారు. చాలా మంది, నేను ఎంతో మందిని చూశాను.
ఒకప్పుడు దేవుని ఆత్మ చేత మండిన వ్యక్తులు, ఒకప్పుడు దేవుని అభిషేకం చేత రేపబడిన వ్యక్తులు ఈ రోజు నులివెచ్చని స్థితిలో బతికే వాళ్ళని చాలా మంది చూశారు. ఒకప్పుడు కడుపు కట్టుకుని ఉపవాసం ప్రార్థన చేసిన వీరులు నేడు కూటి కోసం పరిగెత్తే వాళ్ళని నేను బోల్డ్ మందిని చూశాను. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ఒకనాడున్న విశ్వాసం, ఒకనాడున్న నమ్మకం దేవుని మీద చచ్చిపోయి ఈ రోజు చాలా మంది విశ్వాస భ్రష్టులుగా తయారవుతున్నారు. ఎలా తయారవుతున్నారు? భ్రష్టులు అంటే ఏంటో తెలుసా? కనీసం చచ్చిపోయి దేవుడికి నేను ఉన్నానని చెప్పలేని స్థితిలో బ్రతుకుతున్నారు చాలా మంది. ఈ రోజు చాలా మంది అయితే ప్రార్థనకు వస్తారు, వాక్యం వింటారు, కానీ ఏ స్థితిలో ఉంటారో చెప్పనా? కనీసం దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మలేనివి చాలా దారుణ స్థితిలో ఉంటారు. విశ్వాసం అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నమ్మడం మాత్రమే కాదు. యేసు ప్రభు దేవుడని నమ్మడం విశ్వాసం అయితే, దెయ్యాలు కూడా యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ నమ్మకం దేవుడి దగ్గర ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఆయన లో మనం జీవించాలంటే విశ్వాసాన్ని బట్టి మాత్రమే. ఎలాగా? అందుకే ఖచ్చితంగా పౌలు గారి పత్రికలో ఒక మాట చెప్పాడు, మీ విశ్వాసాన్ని ఒకసారి చూసుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో మిమ్మల్ని మీరే శోధించుకొని కరెక్ట్గా మనం ఒకసారి చదవమ్మా. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో చూడండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని ఏం చేయాలి? మీరే శోధించుకొని. కొంతమంది దౌర్భాగ్యం చేసే పని ఏంటి తెలుసా? పక్క వాళ్ళు ఉన్న లోపాలను ఎదుగుతారు చాలా మంది. ఏం చేస్తారు? ముందు నేను ఒక మాట చెప్పను, నువ్వు చూసుకో. ఒక మాట చెప్పరా, నువ్వు విమర్శించిన పర్లోకి వెళ్ళి నువ్వు నరకానికి పోయావు, అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ప్రపంచంలో కొట్టలేదు నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక మాట చదివాను స్కూల్లో, తప్పులు ఎన్నువాడు తన తప్పులు ఎరగడం. అంటే చాలా మంది ఈ రోజు వాళ్ళ జీవితం అంతా దేనికి వ్యర్థం చేస్తారు తెలుసా? ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులు సరి చేయడానికి, ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులు రంధ్రాన్వేషణ చేయడానికి చాలా మంది ఈ రోజు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎదుటి వాడిని కాదు మనం చూడాల్సింది. ఎవరు కాదు? ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో. ఒకసారి చెప్పండి, మేము పక్కలున్నావు, నిన్ను నువ్వు చూసుకో. అదే నాకే చెప్తా, మిమ్మల్ని మీరు చూసుకోండి అని పక్క వాళ్ళ చెప్పండి. అది ఖచ్చితంగా చెప్తున్నాను, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈరోజు గుడ్డ మీద చేసుకుని ఆలోచించండి. యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో, దేవుడి కార్యాలు పొందుకున్న కొత్తలో మీ విశ్వాస జీవితం ఎలా ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? మీ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందుతుందా? దౌర్భాగ్యంలోకి భ్రష్టత్వానికి వెళ్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి. అంతకంతకు అభివృద్ధిలోకి వెళ్తున్నారా? అంతకంతకు దిగజారిపోతున్నారా? చెప్పండి. నాకు చెప్పొద్దు, మీకు మీరు చెప్పుకోండి. ఖచ్చితంగా చెప్తాను, ఈ రోజు చాలా మంది 99% ప్రజలు, 99 కాదు 90% విశ్వాసంలో భ్రష్టులైపోతున్నారు. ఏమవుతున్నారు? యేసు ప్రభుని నమ్ముకునేదే, కానీ దరిద్రం తెలుసా? ఇది బైబిల్ మీద ఆశ్చర్యం మీద నమ్మకం బైబిల్ మీద ఉండదు. ఎక్కడ ఉండదు? మరి ఇప్పుడు నువ్వు ఎవరు నమ్మినట్టు? అది ఎంత దౌర్భాగ్యం అండి అసలు. దేవుడి సర్వశక్తి మంత్రి అయ్యింది, దేవుడి కార్యాలు అనుభవిస్తూ కూడా ఆంచల మీదకి వెళ్ళే మనసు ఏం మనసు అంటారు? అది విశ్వాసం ఎదిగినంట, విశ్వాసం భ్రష్టులు అయిపోయినంట. కొంతమంది వాస్తు ఏంటది? ఈ మధ్యన దేవుడు ఏంటంటే మన క్రైస్తవ సిద్ధాంతం చేశాను అన్నమాట చాలా మంది. అయ్యా వాస్తు ప్రకారం ఎవరో సేవకులు వాస్తు ప్రకారం ఇది పెట్టచ్చా చర్చిలో? ఏంటి నా క్రైస్తవ సిద్ధాంతం అనుకుంటున్నారు ఏంటని మించింది నాకు ఇంకోసారి. చాలా మంది దౌర్భాగ్యమైన మాస్టర్ గారులే, ఇది ఇక్కడ పెట్టచ్చా, అది అక్కడ పెట్టచ్చా, ఇది పోయి అక్కడ తీయచ్చా, ఇవన్నీ ఏంట్రా బాబు అంటే విశ్వాసం భ్రష్టులు చేసే పని. వీళ్ళందరూ పిల్లకాయలు అన్నమాట విశ్వాసంలో. ఎవరో ఖచ్చితంగా నేను ధైర్యంగా చెప్పగలను, విశ్వసించేవాడు ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాటిని చూడటం. దేని చూడటం? లోక సంబంధమైన వాటిని. నువ్వు ఇంకా చూస్తున్నావు అనుకున్నావు. ఎవడో తెలుసా? బాలుడివి, రెండోది భ్రష్టుడివి. సంవత్సరాలు గడిచే ముందుకి నీలో విశ్వాసం వృద్ధి చెందకపోతే, సంవత్సరాలు గడిచే ముందుకి నీలో విశ్వాస స్థాయి అనుభవాలు పెరగకపోతే, ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు విశ్వాసంలో ఎక్కడో లోపిస్తున్నావు. హల్లెలూయా. ఖచ్చితంగా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీ విశ్వాసాన్ని మీరేం తెలుసా? పరీక్షించుకోండి అని చెప్తున్నాడు.
మరి ఇప్పుడు నువ్వు విశ్వాసాన్ని పరీక్షించుకున్నప్పుడు మరి నీ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. పరీక్షించుకుంటే నీ హృదయం నీకేం చెప్పింది? నిజమే చెప్పింది. నిజంగా నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉన్నావా అని చెప్పిద్దా, లేకపోతే నువ్వు అవిశ్వాసంగా ఉన్నావని చెప్పిద్దా? ఒకసారి పరిశీలన చేసుకో. అయితే ఈరోజు చాలా మందిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే, చాలా మందిలో విశ్వాసం చాలా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని కలిగించేద్దాం అనుకుంటారు విశ్వాసం. కానీ కొన్నాళ్ళు గడిచే ముందుకి లోక సంబంధమైన సమస్యలు, లోక సంబంధమైన అన్ని వచ్చి విశ్వాసంలో లోపం వస్తుంది. ఆఖరికి ఏ స్థితికి వెళ్తాడంటే, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటాడా, అసలు దేవుడు ఉన్నాడా, ఈ ఫీలింగ్ లో కూడా చాలా ఉంది. మీకే కాదు, చాలా మంది సేవకులు చూసే నేను. ఏమన్నా తెలుసా, ఇక దేవుడు నన్ను పట్టించుకోడు, ఇక దేవుడు నన్ను వదిలేస్తాడు, ఎవరు మాట. మళ్ళీ ఈ చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసా, సాధారణమైన సేవకులు కాదు, ఆత్మచేత నింపబడి వరాలు కలిగి, ప్రవచించే వరాలు కలిగి, దేవుని కొరకు మహా అద్భుతాలు చేసే సేవకులు చూసా నేను. నన్ను ఏం చెప్పేవాడు తెలుసా, ఒక ఆయన నాకు ఫోన్ చేశాయా, ఇక అయిపోయింది, దేవుడు నాకు పట్టించుకోడు, ఇక దేవుడు నన్ను వదిలేసాడని చెప్తున్నాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, చాలా సార్లు మన విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు మన విశ్వాసం ఖచ్చితంగా దెబ్బతిండదు కొన్నిసార్లు. మరి మీరు అంత విశ్వాసంలో స్థిరలేమో నాకు తెలియదు, కానీ చాలా మంది జీవితంలో విశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది. అవుతుందా అవుదా? యాకోబు రాసిన పత్రికలో ఉంది, ఎక్కడ కానీ అవసరంలా, మీ విశ్వాసానికి పరీక్ష కలిగింది అని ఉంది. చూడండి కావాలంటే 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసము పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. చూడండి, విశ్వాసానికి ఇక్కడ ఏం కలిగిందా? అంటే విశ్వాసానికి పరీక్ష కలుగుతుందా కలగదా? ఖచ్చితంగా విశ్వాసానికి పరీక్ష కలిగింది. ఇప్పుడు మీ విశ్వాసానికి చాలా సార్లు పరీక్ష కలిగినప్పుడు మీరు ఎలా ఉన్నారు ఒకసారి చెప్పండి. చాలా మంది చేసే పని ఏంటి తెలుసా, విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు పడిపోతారు. ఏం చేస్తారు అంటే, కొంతమంది స్థితిని బట్టి, లోకానుసారమైన పరిస్థితులను బట్టి పడిపోతారు. అలా పడిపోయినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఇక దేవుడికి నేను ఇష్టం కాదు. ఏం కాదు, ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎన్నడూ కూడా ఏ వ్యక్తిని విడిచి పెట్టడానికి ఇష్టపడట్లా. యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు తన రక్తాన్ని చిందించాడంటే, నిన్ను నన్ను వదిలేయడానికి కాదు. నిన్ను నన్ను పాపంలో ఉన్నప్పుడు ఆయన ప్రేమిస్తే అవిశ్వాసం నుండి ప్రేమించడా? కానీ ఖచ్చితంగా నేను చెప్పిన, అవిశ్వాసులు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. బైబిల్లో స్పష్టంగా ఒక మాట రాసింది, ఒక ధనవంతుడికి ఒక కొడుకున్నాడు అనుకోండి, ఆ ధనవంతుని ఆస్తి ఎవరికి చెందిద్ది? కొడుకే చెందిద్ది. కానీ వాడు బాలుడై ఉంటే ప్రయోజనం ఉందా? వాడికి ప్రయోజనం లేదు. ఎందుకంటే దాసుడికి వాడికి ఏది లేదన్నమాట. అంటే ఒక దాసుడు ఉన్నాడు అనుకోండి వాళ్ళ ఇంట్లో, ఆ దాసుడికి తర్వాత ఈ పిల్లోడికి ఏ భేదం లేదు. మౌనంగా చెప్తారు పత్రికల్లో. ఎందుకంటే విశ్వాసం లోపించిన వ్యక్తి ఖచ్చితంగా చెప్పిన దాస్యంలో ఉంటాడు. దేవుడిగా ఉంటాడు. ఈ రోజు చాలా మందిలో విశ్వాసం లోపించి, చాలా మందిలో విశ్వాసంలో పడిపోయి, ఈ రోజు వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఇక నేను విశ్వాసంలో ఎదగలేను, ఇక నేను ఏది పొందలేను, దేవుడు నాకు ఏది ఇవ్వడు, ఈ ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు. కానీ మీకు శుభవార్త, మీరు ఒకవేళ విశ్వాసంలో కనుక పడిపోతే, మీరు ఒకవేళ విశ్వాసంలో భ్రష్టులైతే, దేవుడు మిమ్మల్ని ఎన్నడూ అసహించుకోవడం లేదు. ఒకసారి నాతో పాటు చెప్పండి, విశ్వాసంలో పడిపోయిన వారిని, అవిశ్వాసులను దేవుడు అసహించుకోవడం లేదు. మనుషులు అసహించుకుంటారు. ఇప్పుడు ఒక భార్యను ఒక భర్త అనుమానించాడు అనుకోండి, లేదా ఒక భర్తని ఒక భార్య అనుమానించింది అనుకోండి, ఏముంటుంది చెప్పండి వాళ్ళ మీద? ఫస్ట్ లో నవ్వు రావచ్చు, కానీ క్రమక్రమంగా ఏమొచ్చింది తెలుసా? ఏమవుతుంది వాళ్ళ మీద? ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది కదా. కానీ దేవుణ్ణి మీరు సందేహించినప్పుడు, అంటే మీరు అవిశ్వాసంలో ఉన్నప్పుడు, దేవుణ్ణి మీరు సరిగా అర్థం చేసుకోకపోతే మరలా తిరిగి లేవలేదు. దేవుడు మన పట్ల చూపేది ఏంటంటే అసహ్యాన్ని దేవుడు ఎప్పుడు చూపడం. ఒకసారి చెప్పండి, దేవుడు అసహ్యాన్ని ఎన్నడూ చూపడం. మరి పడిపోయిన వారి పట్ల
మరి బలహీనమైన వారి పట్ల ఏంటి దేవుడి ఉద్దేశం అంటే వారు మరలా తిరిగి విశ్వాసులుగా మార్చబడాలి. అది దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. మీరు నమ్ముతారా ఈ విషయం? మీరు పడిపోయవచ్చు, మీరు పడిపోయి ఉండొచ్చు, మీరు విశ్వాసం భ్రష్టులైపోవచ్చు, కానీ దేవుడు నిన్ను కోరుకునేది ఏంటి తెలుసా? నీ నాశనాన్ని ఆయన కోరుకోవట్లా, నీ పతనాన్ని ఆయన కోరుకోవట్లా. ఆయన కోరుకునేది ఏంటంటే నువ్వు మరలా తిరిగి విశ్వాసంలో కట్టబడాలని కోరుకుంటున్నాను. ఎక్కడ ఉన్న వాక్యంలో నువ్వే చెప్పావు కదా, దానికి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అంటే అసాధ్యమని చెప్పావు కదా, అన్నారా లేదా? కరెక్టే నేను చెప్పేది. కానీ దేవుడు ఏం చెప్తాడో తెలుసా? అవిశ్వాసులారా, భ్రష్టులైపోయిన పిల్లలారా, మరలా తిరిగి రండి దేవుడి మీతో మాట్లాడు. ఎందుకో తెలుసా? దేవుని మనసు ఏంటంటే మనందరం కూడా విశ్వాసంలో స్థిరులుగా మార్చబడాలి. అది దేవుని మనసు. ఒకసారి చెప్పండి, విశ్వాసంలో స్థిరుడిగా మారాలి. సరే, ఆ సందర్భాన్ని చూపిస్తాను. మీరు యోహాను సువార్త 20 వచ్చింది. యోహాను సువార్త 20 తరువాత స్తోమాను చూసి నీ రేణుని చూచి నా చేతులు నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివై ఉండమను. చాలు. చూడండి, ఇప్పుడు యేసు ప్రభుతో ఎన్ని సంవత్సరాలు తిరిగారు తోమ గారు? ఇంచుమించు 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు తిరిగి ఎన్నో అద్భుతాలు చూసి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చూసి, యేసు ప్రభుతో తిని అసలు ఎన్నో కార్యాలు చూసిన తర్వాత ఆయన మాట తోమా గారు నమ్మరా. ఏ మాట నమ్మలేదంటే నేను చనిపోయిన తర్వాత 3వ దినాలు లెగుస్తాను అని చెప్పాడు. ఎవరి మాట నమ్మలా? ఫస్ట్ యేసే మాట నమ్మలా. రెండోది ఎవరి మాట నమ్మలేదు తెలుసా? ఆయన తోటి శిష్యుల మాట కూడా నమ్మల. ఎందుకంటే తోమా గారు లేనప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు 10 మందికి. అంటే ఒక ఆయన చచ్చిపోతారు కదా 12 మందిలో. ప్రత్యక్షమైనప్పుడు తోమా గారు అడ్వే పూర్వ సార్లే కానీ యేసు ప్రభు ఏంటి రావడం ఏంటి బ్రతకడం ఏంటి అంటాడు అని అంటాడు. ఒకవేళ కనుక యేసు ప్రభు నాకు కనపడితే ఆయన వేళ వల్ల గాయాల్లో నా అన్నాడు. అంటే ఎంత మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ తోమాలో ఇప్పుడు విశ్వాసం ఉందా? నా వెనకాల చెప్పండి. అవిశ్వాసం ఉంది. ఇప్పుడు యేసయ్య అవిశ్వాసాన్ని చూసి అసహించుకుని వెళ్ళిపోయి తోమాకి ప్రత్యక్షత ఇవ్వలేదా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, తోమాలో ఉన్న అవిశ్వాసాన్ని పోగొట్టడం యేసయ్యకి ఇష్టం. నేను చెప్తున్నా, ఈ రోజు మీరు విశ్వాసంలో భ్రష్టులుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన మీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మరలా తిరిగి మీ విశ్వాస జీవితాన్ని మీకు ప్రారంభించారు. యేసయ్య చూడండి, తోమాతో ఏమంటాడంటే, ఇదిగో నువ్వు ఆశించావు కదా, ఇదిగో నువ్వు కోరుకున్నావు కదా, అయితే ఇదిగో నా వేళలో నా గాయాలతో వేటు పెట్టి చూడని చెప్పి చూపించి అప్పుడు ఏమన్నాడంటే, నువ్వు అవిశ్వాసవి కాక విశ్వాసవై. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, చాలా మంది దేవుడిని కొన్ని కార్యాలు అడుగుతూ ఉంటారు. అది దొరకపోయేసరికి వాళ్ళకి ఏమొచ్చింది చెప్పనా? అవిశ్వాసం ప్రారంభమైంది. నేను చెప్పనా, దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహించే సమయం అంటూ ఉంటుంది. ఆ సమయంలో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నువ్వు అవిశ్వాసమైనా నీ విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆశించడం ఎన్నడూ తప్పు కాదు, కానీ ఆగి ఆలోచించకపోవడమే తప్పు. దేవుడు ఎప్పుడు నేను చెప్పి ఆ పాస్ట్ గురించి ఎండ పెట్టుకోవాలి. దేవుడు ఎప్పుడు నీకు శ్రేష్టమైంది దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. రెండోది ఏంటో తెలుసా? ఏ సమయంలో దేవుడు ఏది మనకి ఇవ్వాలో సమస్తం ఎరిగిన మాట. చాలా సార్లు మనం తొందరపడతాం. ఇంకో విషయం చెప్పనా, మనం ఆశించి దొరకపోవడం వల్ల అవిశ్వాసం వచ్చింది. రెండోది ఏంటంటే మనకి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి పొందకపోయినా మన విశ్వాసం ఎదగదు. చాలా మంది వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏమనుకుంటారు తెలుసా? నేనంట లేనే, నేను వేస్ట్ అనుకుంటాను. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం, నాకు ఇచ్చిన వరాలు నాకు ఉన్నాయి. నాకన్నా గొప్ప దేశాలు నేను చూసి ఏమనుకోవాలి? నేను ఎదగాలనుకోవాలి, కానీ నేను వేస్ట్ అని అనుకోకూడదు. చాలా మంది ఈరోజు చేసే పని ఏంటి తెలుసా? ఇతరులతో పోల్చుకుని. ఈరోజు చాలా మంది చేసే పని ఏంటి తెలుసా? పరిస్థితులను చూసి ఖచ్చితంగా వాళ్ళల్లో వాళ్ళు అవిశ్వాసానికి గురవుతున్నారు. అందుకే దేవుని వాక్యం ఏముందో తెలుసా? మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. ఈరోజు చాలా మంది విశ్వాసం ఎలా ఉందంటే మనుష్యుల తలంపులతో ఉంది. మనుషుల తలంపులతో అంటే ఏంటో చెప్పనా? ఇలా జరగాలి, అలా జరగాలి, ఇలా జరిగిద్ది, అలా జరిగిద్ది అని తలంచడం. ఇప్పుడు మీరు ఒక కార్యం కూడా ప్రార్థన చేశారు,
కార్యం జరగడం ప్రాముఖ్యమా, ఎలా జరుగుద్ది అనేది ప్రాముఖ్యమా? చెప్పండి. ఎలా జరిగిద్ది అనేది ప్రాముఖ్యమా, జరగడం ప్రాముఖ్యమా? ఈరోజు చాలా మంది ఏమంటారు అసలు దేవుడి దగ్గరకు వచ్చి ఎట్లా జరిగిద్ది? నేను మాట చెప్పనా, దేవుడి దగ్గరకు వచ్చి ఎలా జరిగిద్ది అని మాట్లాడే అంత భ్రష్టుడు ప్రపంచంలో ఇప్పుడు లేని నాకు తెలుసు. ఆయన దేవుడు. ఎవరైనా అరే మానవ సృష్టిని చేసిన వాడికి, మానవ సమస్తాన్ని చేసిన వాడికి ఆఫ్టర్ ఆల్ కార్యాలు చేయడం ఒక లెక్క. సమస్త సృష్టిని ఆయన కలగజేశాడు. అలాంటిది నీ పట్ల దేవుడు కార్యం చేయలేడా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నీ విశ్వాసం లెక్కలు వేసుకోవద్దు. ఇప్పుడు ఏం వేసుకోవద్దు. కొంతమంది అంటారు అన్ని దేవుడు అంటే అడి చేస్తాడండి. గాల్లో దేనిపెట్టి దేవుడు అంటే దేవుడు ఆయన వెలిగిస్తాడా? ఖచ్చితంగా నేను చెప్పనా, విశ్వాసం అంటే ఏంటంటే గాల్లో దీపం పెట్టడం విశ్వాసం. ఏంటది? లోకానికి మనకున్న వ్యత్యాసం ఏంటి తెలుసా? గాల్లో నువ్వు దీపం పెట్టి దేవుడిని తోడుకోండి, దాన్ని ఆడకూడదు. విశ్వాసం అంటే అదే. ఇప్పుడు పరిస్థితులు అన్నీ బాగుంటే నువ్వు ఇంకా విశ్వాసం ఇచ్చేదేంటి? నాకు చెప్పండి. మీకు మాట చెబుతాను బైబుల్ సింపుల్ గా. ఇప్పుడు పేతురు గారు వీళ్ళందరూ శిష్యులు చేపలు పట్టడానికి వెళ్తారు. చేపలు పడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాత్రి అంతా శ్రమ పడతారు. పాట పాట రాసేది కదా ఒక ఆయన నడిపించిన అనావలం. రాత్రి అంతా ఇక శ్రమ పడినా రాలేదు ప్రభు చేయవు ఉంటది దాంట్లో. అంటే రాత్రి అంతా కష్టపడ్డారు ఎప్పుడు చేపలు పట్టడానికి. కానీ వాళ్ళ వల్ల అయిందా? కానీ యేసు ప్రభు వల వేయమన్నాడు. ఇక్కడ వల వేయమంటాం గొప్ప విషయం కాదు, వీళ్ళు వల వేయడం గొప్ప విషయం కాదు, వేసిన సమయం గొప్ప విషయం. చేపలు పట్టడానికి అక్కడ ఏమనుందంటే రాత్రి అంతా శ్రమ పడ్డారు. చెప్పండి, రాత్రి అంతా శ్రమ పడ్డారు. రాత్రి శ్రమ పడటం ఏంటి, యేసు ప్రభు పగలు వచ్చి వల వేయడం ఏంటి? ఒకసారి ఆలోచించండి. చేపలు వేటకెళ్ళి వాళ్ళని ఒకసారి చూస్తే మనకు అర్థమైంది. ఎప్పుడు వేస్తారు వాళ్ళు వల? మీరు ఎప్పుడైనా చూడండి చేపలు పట్టేవాళ్ళు. అంటే చేపలు పట్టడం అంటే పిల్లకాలంలోకి గేల వేసి పట్టేవాళ్ళు కాదు నేను చెప్పేది. సముద్రాల్లోకి వేటకెళ్ళి వాళ్ళ గురించి చెప్తున్నా. రాత్రి వేస్తారు వాళ్ళు. రాత్రి పూటే చేపలు పడతాయి, పగలు కాదు. ఒకసారి చెప్పండి, రాత్రి పూటే చేపలు పడతాయి. ఇప్పుడు పడాల్సిన టైంలో పడాలి. అది విచిత్రం. అంటే రాత్రి పూట కష్టం పెడితే కనీసం 100 కేజీలు వచ్చింది, 20 కేజీలు కూడా రాలా. వీళ్ళకి ఏమైంది? నిరాశ వచ్చింది. రాత్రి అంతా శ్రమ పడ్డామయ్యా, మమ్మల్ని ఏదీ కాలేదన్నా. కానీ మీకు ఒక విషయం చెప్పనా, యేసయ్య మాట వింటే నేను చెప్తున్నాను, ప్రకృతిని మించిన అతీతమైన కార్యాలు మీరు అనుభవిస్తారు. అదే అసలు రాత్రి పూట పడే చేపలు ఉదయం పూట యేసు ప్రభు నువ్వు వల వెయ్యి అన్నప్పుడు లోపడ్డా లోపడలేదా? అదే లోపడకుండా యేసయ్య నీకేం తెలుసయ్యా, నువ్వేం వడ్రం కుమారుడివి, నీ మా అయితే చెక్క వాళ్ళ గురించి తెలుసు, మేము చిన్నప్పటి నుంచి జాగ్రత్తమే మాకు తెలీదా? ఇప్పుడు పడవని చెప్పేసి అని మూర్ఖంగా పక్క పోయాడు అనుకో, అప్పుడు విస్తారమైన చేపలు పడేయా. నేను ఈరోజు చెప్పిన చాలా మందిని వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? ఇంత చదువుతారు ఏదో వాళ్ళు జరిగినాయి అట్లా జరిగినాయి అని, కానీ మాకు జరగవు అనుకుంటారు. నీ అవిశ్వాసమైన జీవితంలో భ్రష్టత్వాన్ని తీసుకొస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు విశ్వసించడం ప్రారంభించు, పరిస్థితులు చూడొద్దు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏం చేస్తాడు? కామెడీ చెప్పిన దేవుడు నన్ను ఆశీర్వదించే శ్రమలోనే దీవిస్తాడు. ఎక్కడ దీవిస్తాడు? నేను బైక్ కొన్న పరిస్థితి మీకు తెలుసు కదా, మా అమ్మకి ఆపరేషన్ చేసి ఆ పరిస్థితుల్లో బండి కొన్నాను. ఎవడన్నా కొంటాడా? కానీ నేను చెప్పిన పరిస్థితులు అనుకూలించు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేయడు. పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటే అద్భుతాలు చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి? సృష్టి అంతా చాలా సుందరంగా ఉందనుకో, ఇంకా అద్భుతాలు చేయాల్సిన అవసరం ఏముంది? దేవుడు శూన్యంలో సృష్టిని చేశాడు. నేను చెప్తున్నాను, ఆయన మాట ఎంత విశ్వాసం ఉంచగలిగితే, ఆయన నమ్మగలిగితే నేను చెప్తున్నాను, మరలా నీకు కోల్పోయిన అనుగ్రహిస్తాడు. ఆనాడు రాత్రంతా వాళ్ళు శ్రమపడి ఏది వాళ్ళు పొందుకోలేకపోయారు. ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన ఫలం వాళ్ళు పొందుకోలేకపోయారు. కానీ నేను చెప్పను, ఎప్పుడైతే యేసయ్య మాట వాళ్ళు విన్నారో వాళ్ళు కోల్పోయింది వారికి వచ్చింది. వచ్చిందా రాలేదా? ఈరోజు మరి నా ప్రశ్న, ఒకవేళ నీ విశ్వాస జీవితం, ఒకవేళ నీ ఆత్మీయ జీవితం, ఒకవేళ నీ అభిషేకం, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం సమస్త నువ్వు కోల్పోయావేమో, అయినా దేవుడు నీ పట్ల కోపాన్ని కాదు కానీ కనికరాన్ని చూపిస్తున్నాడు. దేని చూపిస్తున్నాడు? ఒకసారి చెప్పండి, దేవుడు నా పట్ల కనికరాన్ని చూపిస్తున్నాడు. అదే ఖచ్చితంగా చెప్పగలను, తోమా జీవితంలో దేవుడు కనికరాన్ని చూపగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో చూపడా? ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు.
యేసు ప్రభు తన శిష్యుని తీసుకుని కొండ మీదకి వెళ్తాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు మోగది చెవిటి దెయ్యం పట్టిన ఒక తండ్రి కుమారుడు తీసుకొస్తాడు. తీసుకొస్తే ప్రార్థన చేస్తారు శిష్యులందరూ కింద. కానీ శిష్యులు వాళ్ళు అవ్వదు. ఏంటిది? ఆ దెయ్యాన్ని వదలబడదు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఏమొచ్చిందో తెలుసా? ఎన్నో ప్రాంతాలకు తిరిగాను, ఎన్నో చోట్ల తిరిగాను, అయినా కూడా నేను ఈ కార్యాన్ని పొందుకోలేకపోయా. నా కుమారుడికి స్వస్థత ఎక్కడా లేదు. కనీసం యేసు ప్రభు దగ్గర వచ్చింది అని అనుకున్నాను. ఇక్కడికి వచ్చినా కూడా ఈ శిష్యుడు ఏమి చెప్పారు అనుకున్నాడు. అంటే యేసు ప్రభు మీద ఏమొచ్చింది? ఆయనకి విశ్వాసం వచ్చిందా? కార్యం జరిగితే విశ్వాసం వచ్చిందా? కార్యం జరగకపోతే విశ్వాసం వచ్చిందా? జరిగితేనగా మీ అందరు నమ్మేది. జరగకుండా నమ్మరు కదా. ఇప్పుడు కార్యం అక్కడ జరిగిందా జరగలేదా? జరగలా. ఏడ జరిగింది? శిష్యులు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నా కూడా అక్కడ కార్యం జరగదు. అప్పుడు యేసు వస్తాడు. యేసు వచ్చినప్పుడు ఆ తండ్రిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు. ఏంటి తెలుసా? అయ్యా, ఇదిగో నీ శిష్యు తయారు చేసుకొచ్చి అవ్వలేదు, నీ వల్ల అయితే చేయనైనా అంటే అప్పుడు యేసు ఒక మాట అంటాడు, నువ్వు నమ్ముతున్నావా అంటాడు. ఏమంటాడు? నమ్ముతున్నావా అంటే ఇప్పుడు యేసు ఒక మాట చెప్తాడు, నేను నమ్ముతున్నాను కానీ నాకు అవిశ్వాసం రాకుండా సహాయం చేయ అంటాడు. ఏమంటాడు? నమ్ముతున్నాడు అంటా కానీ అవిశ్వాసం రాకుండా చేయమన్నాడు. అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు నమ్ముతున్నాడు, చేస్తాడు, యేసు ప్రభు వచ్చాడు కాబట్టి. కానీ ఇక్కడ కూడా జరగకపోతే ఏంటి పరిస్థితి అనే ఆలోచన నాకు కలగకుండా చెయ్యని చెప్తాడు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పనా, ఆ తండ్రి మొర విన్న దేవుడు మన మొర విన్నా. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనుషుల తలంపులు, మనుషుల ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి, కానీ దేవుడి మనసు ఒక విధంగా ఉంటాయి. నేను మీకు బాగా అర్థమని చెప్తానండి. అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చాడా ఇవ్వలేదా? తీసుకెళ్ళాడా అలా ఇచ్చాడా ఇవ్వలేదా అని అడిగాడు. బలి ఇచ్చాడా ఇవ్వలేదా? ఇవ్వడా. ఇచ్చాడా? కానీ పత్రికలు ఏం రాయబడింది తెలుసా? అబ్రహాము విశ్వాసమును బట్టి బలి ఇచ్చాను అని రాయబడి. ఇవ్వకపోతే ఇచ్చినట్టు ఎందుకు రాశాడు చెప్పనా? అబ్రహాము ఇవ్వడానికి తెగించాడు. నేను చెప్పనా ఖచ్చితంగా, దేవుడిని నమ్మడానికి నీకు విశ్వాసం ఉంటే, విశ్వసించాలనే పట్టుదల వస్తే దేవుడిని ఎలా చూస్తున్నాడు తెలుసా? విశ్వాసం యోధుడిగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు చాలా మంది భ్రష్టత్వం ఉండిపోవడానికి కారణం ఏంటంటే దేవుని మనసును సరిగా అర్థం చేసుకోలేకపోవడం. ఏం అర్థం చేసుకోలేకపోవడం? దేవుని మనసును అర్థం చేసుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసంలో స్థిరులుగా ఉంటావు. దేవుడు ఎన్నడూ ఒక అవిశ్వాసం చూసి ఎన్నడూ కూడా ఆ అవిశ్వాసాన్ని బట్టి అసహించుకోడు. దేవుడు అసహించుకునే భయంకరమైన పాపం ఏదైనా ఉందంటే అది భయంకరమైన అహంకారం మాత్రం. ఏంటది? అహంకారం దేవుడు క్షమించడు, కానీ అవిశ్వాసిని మరలా విశ్వాసిగా మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 14:1 దయచేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 14:1. విశ్వాసం విషయమై బలహీనులైన వారిని చేర్చుకోండి. చూడండి, విశ్వాస విషయంలో బలహీనమైన చేర్చుకోండి అని దేవుని వాక్యం ఉందా లేదా? అంటే ఇప్పుడు చేర్చుకోండి అని మనకే చెప్తే ఆయన చేర్చుకోడా? సంఘానికి చెప్తున్న మాట ఇది. ఎవరో పౌలు కాదు, దేవుడు పౌలు గారి ద్వారా రాయిస్తారని ఏంటంటే, ఒకవేళ అవిశ్వాసం మనకు కనపడితే తను మనం ఏం చేయాలంటే తోసివేయకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? అవిశ్వాసిని తోసేయకూడదు, తను చేర్చుకోవాలి. అవిశ్వాసినే మనం చేర్చుకోవాలని దేవుడు మనకే చెబితే అవిశ్వాసం ఆయన చేర్చుకుంటాడు. కానీ నీలో విశ్వాసాన్ని కలగజేయాలి. నీ స్థితిని అలాగే చూసి నిన్ను అలాగే ఉంచుకుని నిన్ను అలాగే జీవితాన్ని కొనసాగించడానికి కాదు, విశ్వాసంతో నింపడానికి. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రభువా నేను విశ్వసిస్తానయ్యా, నాకు సహాయం చేయి, నువ్వు అడగడం ప్రారంభించు. నీ తప్పులు ఆయన దగ్గర ఒప్పుకో. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని కార్యాన్ని జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. మరలా ఒకవేళ నువ్వు దేవుని కార్యాన్ని అనుమతించడం ఆగిపోయిందేమో, నీ జీవితంలో దేవుడికి ప్రసన్నతను అనుమతించలేకపోతామేమో, దేవుడు ఖచ్చితంగా నీతో చెప్తున్నాడు, మరలా కోల్పోయిన వాటిని దేవుడు నీకు మరలా ఇస్తాడు. ఏమిస్తాడు? నమ్ముతారా నమ్మట్లేదా? ఒకసారి చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అది 3వ వచనం, 4వ వచనం చదవండి. 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము
మనుషుల జ్ఞానం చేసుకొనక ఆ, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని ఆ, నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను ఆ, జ్ఞానయుక్తమైన ఆ, తీయని మాటలను వినిపింపక ఆ, పరిశుద్ధాత్మయు ఆ, దేవుని శక్తియు ఆ, బలపరచు దృష్టాంతములనే ఆ. ఉపయోగించి తిని. చాలు. నీ విశ్వాసం అంట దేన్ని ఆధారం చేసుకుని ఉండాలంట అంటే నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. మీరు అనుకోవచ్చు, అరే దేవుడు ఇంత అద్భుతాలు చేస్తానా, ఇన్ని స్వస్థతలు చేస్తాను, నేను నమ్మట్లేదు కదా. నేను దేవుడి కార్యాలు అనుభవించి ఇశ్రాయేలు ప్రజల్లాగా ఎన్నోసార్లు వైదొలిగిపోయాను కదా, దేవుడు నన్ను ప్రేమిస్తాడా? పాస్టర్ గారు అంటా చెబుతారు కానీ దేవుడు నన్ను ప్రేమిస్తలే అని అనుకోవచ్చు. ఎందుకో చెప్పనా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. ఒకసారి చెప్పండి, మీ జ్ఞానాన్ని చెప్పండి పక్కన, మీ జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు తెలుసా? మీ జ్ఞానం మిమ్మల్ని పరలోకానికి చేర్చలేదు, మీ జ్ఞానం మిమ్మల్ని తిరిగి కట్టలేదు. మరేం కట్టిద్దో తెలుసా? దేవుని శక్తి మిమ్మల్ని కట్టింది. అందుకే మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని బట్టి కాక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. దేన్ని ఆధారం చేసుకుని ఉండాలి? ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని ఉద్దేశం ఏంటంటే మనందరం విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి, విశ్వాసంలో బలపరచబడాలి, విశ్వాసంలో ఎదగాలి. అది దేవుని ఆశ. ఆత్మఫలాల్లో కూడా ఒక ఫలం ఏంటో చెప్పనా? విశ్వాసం. నువ్వు ఖచ్చితంగా ఆత్మలో ఎదిగితే నీకేమొచ్చిందో చెప్పనా? విశ్వాసం. ఆత్మకు ఆహారం ఏంటి చెప్పండి? ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యం. అంటే వినుట వలన విశ్వాసము కలుగును. వినుట దేని గురించి వినాలి? కానీ ఈరోజు మనం చాలా వాటిని వినడానికి ఆసక్తి చూపుతాం, కానీ క్రీస్తు గురించి వినడానికి మాత్రం ఆసక్తి చూపించాం. అదే జోకులు జబర్దస్తులు ఇదిగోండి, మనం గంటలు అసలు భలే కామెడీ ఏంటంటే బైబుల్ చదువుతుంటే ఎవరో వచ్చింది, బైబుల్ చదువుతుంటే అమ్మ ఏం ఎంతసేపు చదివిన అవ్వట్లేదు అనిపించింది. కానీ ఫోన్ చదువుతుంటే మాత్రం ఎంతసేపు చూసినా అసలు ఇప్పుడే టైం అయిపోయింది అనిపిస్తుంది కదా. కొంతమంది ఫోన్ బాగా ఇష్టపడేవాళ్ళు దేవుడు రోజుకి 24 గంటల బదులు 50 గంటలు ఇస్తే బాగుండు అనుకుంటారు. మొన్న వాడు అంటాడు, బెల్లం అయిపోయినా పర్లా, గుండెకైనా అయిపోయినా పర్లా, ఫోన్ లేకపోతే మాత్రం చచ్చిపోతాను. ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళారంటే ఈరోజు మనుషులు వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు, చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు, కానీ అది దేవుని గురించి వినడానికి కాదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, విశ్వాసంలో మీరు బలపడాలంటే, విశ్వాసంలో మీరు ఎదగాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే సార్, క్రీస్తుని గురించి వినాలి. ఏం వినాలి? వినడం వలన విశ్వాసం కలిగింది. ఖచ్చితంగా మీరు దేవుడి వాక్యం ఎంత ఎదుగుతారో ఆత్మ వరాల్లో ఎదుగుతారు, ఆత్మ ఫలాల్లో ఎదుగుతారు. చాలా మంది అంటారు వరాలు ఎట్లా వస్తాయి, దెయ్యాలు ఎట్లా పడతారు, ప్రొఫెసర్ ఎట్లా చెప్తారు. నేను చెప్పనా, మీరు ఎంత ప్రార్థన చేసి వాక్యం లేకపోయినా దెయ్యాలు వాక్యంలో మీరు ఎదిగే కొద్దికి మీలో విశ్వాసం వస్తుంది. మీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి. మీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మీలో ప్రేమ వృద్ధి చెందుతుంది. చూడండి, చూపిస్తే ఆఖరి దశలో 2వ దశలో 1:3-4 సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి ఉత్తమశాస్త్రులు చర్చించడానికి బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే అనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతున్నది. ఆగండి, విశ్వాసం ఏం చెందుతుందట? అభివృద్ధి బహుగా. మరి ఈరోజు మీ విశ్వాసం ఎన్నిపోతుంది? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతున్నది. ఆ తర్వాత చూడండి, మీ అందరిలో ప్రతి వాడు ఎదుటివాని యెడల ప్రేమ విస్తరించుచున్నది. చూడండి, విశ్వాసంలో వీళ్ళు ఎదుగుతున్నారు అన్నారు, ఉంటుంది తెలుసా? ప్రేమలో ఎదుగుతున్నారు. ఈరోజు మీరు ఖచ్చితంగా చెప్తున్నా, మీరు విశ్వాసం ఎదగలిగితే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించగలరు, ఎదుటి వాడిని కూడా ప్రేమించగలరు, దేవుడి వాక్యాన్ని పాటించగలరు. ఆటోమేటిక్ గా చెప్తున్నా, మీ ద్వారా దేవుడి కార్యాలు ఏది జరుగుతుంది. మీరు దానికోసం దీక్షలు చేయవసరం, ఉపవాసాలు అవసరం, ఏది చేయవసరం. నేను చెప్తున్నాను, వాక్యంలో ఎదగండి. దేంట్లో ఎదగాలి? వాక్యాన్ని మించిన అద్భుతం లేదు, వాక్యాన్ని మించిన ప్రవచనం లేదు. నేను చెప్తున్నాను, మీకు ఎవడో జనరల్ విషయాలు చెప్పకపోయినా నేను మాట చెప్తానండి. అంటే చాలా సార్లు నేను ప్రవచనాలు చెప్తా, ఆ విషయం కాదు నేను చెప్పేది. చెప్పొద్దు అని నా కాన్సెప్ట్ కాదు, లేవు అని నా కాన్సెప్ట్ కాదు, కానీ వాటి వైపు మన దృష్టి వెళ్ళకూడదని చెప్తున్నా. కొన్నిసార్లు ప్రజల్లో విశ్వాసం కలగడానికి దేవుడు మాట్లాడి కార్యం చేస్తాడు, అది వేరే విషయం. కానీ వాక్యాన్ని మించిన ప్రవచనం లేదు. ఏం లేదు?
ఒకసారి చెప్పండి, వాక్యాన్ని మించిన ప్రవచనాలు లేవు. వాక్యాన్ని మించిన శక్తి లేదు. ఎందుకో చెప్పనా, వాక్యమే యేసయ్య. ఎవరు? ఈ వాక్యం నీలో ఉంటే యేసయ్య నీలో ఉన్నట్టే. చాలా మంది దీని కింద తల కింద పెట్టుకుని బతుకుతారు. అది కాదు, వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? అలా వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు యేసయ్య నీలో ఉంటాడు. యేసయ్య నీలో ఉంటే ఏం జరిగింది తెలుసా? ఆటోమేటిక్ నువ్వు ఎదుగుగానే ప్రేమించగలవు. ఆటోమేటిక్ నీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. ఆటోమేటిక్ గా నువ్వు లోకాన్ని జయించగలవు. ఎందుకంటే లోకాన్ని జయించిన వాడు నీలో ఉంటాడు కాబట్టి. మరి ఈరోజు ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు? ఎంతో మంది ప్రాణాన్ని అర్పించి, ఎంతో మంది ఆ వాక్యం కొరకు తన కుటుంబాల సైతం పోయినా సరే పట్టించుకోవాలి. మన కోసం వాక్యాన్ని ఈరోజు తయారు చేస్తే మనం మాత్రం చచ్చిపోయినా సరే వాక్యం చదవం. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆసక్తితో వాక్యాన్ని చదవండి. విశ్వాసంలో అభివృద్ధి చెందుతారు. ఉండదని తెలుసా? ఖచ్చితంగా మీరు ప్రేమలో కూడా అభివృద్ధి చెందుతారు. మీ కుటుంబాలకు అడుగుకోగలరు. వాక్యంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మీరు అనిపించగలరు.